హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఆనియన్స్ అండ్ టమాటాస్తో ఈ రెసిపీ ప్రతి ఒక్కరు మీ ఇంట్లో చేసే ఉంటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే. నా స్టైల్లో మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే టమాటా గుజ్జు లేదా సింపుల్ టమాటా కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ టమాటా గుజ్జుకు ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది, కానీ కరెక్ట్ పద్ధతిలో చేస్తే టమాటా గుజ్జుని బయటే 3 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకైనా లేదా రోటీ, చపాతీ, ఇడ్లీ, దోశ ఇలా ఏ టిఫిన్స్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టమాటా గుజ్జు సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా కడాయిని హీట్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, పొట్టు తీసే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు పోపును బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ 5 మినిట్స్ పాటు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరి బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 30% ఫ్రై అయితే సరిపోతుంది. ఒక రెమ్మ కరివేపాకు, బాగా పండిన 6 మీడియం సైజ్ టమాటాలని రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు ఫాస్ట్గా 5 నిమిషాల్లోనే మగ్గిపోతాయి. 5 మినిట్స్ తోటి మూత తీసి చూస్తే టమాటాలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. గరిటతో అయినా మ్యాషర్తో అయినా టమాటాలని బాగా మ్యాష్ చేసేయండి. బాగా మ్యాష్ చేసేయడం వల్ల టమాటాలో ఉంటే గుజ్జు మొత్తం కర్రీలోకి వచ్చేస్తుంది. అలాగే తినేటప్పుడు కూడా టమాటా పైన తొక్క తగలకుండా చాలా రుచిగా ఉంటుంది. బాగా మ్యాష్ చేసేసుకున్నాక లో ఫ్లేమ్లోనే టమాటా మిక్స్ అంతా 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. టమాటాస్లో ఉన్న వాటర్ అంతా 80% ఇంకిపోయినాక మీ టేస్ట్కి తగినంత కారం, నేనైతే 2 టీ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. నాకైతే ఆయిల్ కాస్త తగ్గిందనిపించి మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసేయడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ టమాటా కర్రీ లేదా టమాటా గుజ్జు రెడీ. నేను ఈరోజు మీకు బేసిక్ టమాటా కర్రీ రెసిపీ అయితే చూపించాను. ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసి వాటర్ మిక్స్ చేసుకుంటే సింపుల్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. లేదా ఎగ్స్ ని బాయిల్ చేసి వేసుకుంటే టేస్టీ టమాటా ఎగ్ కర్రీ రెడీ. నేనైతే ఆయిల్ రిలీజ్ అయిన వెంటనే ఇలా రవ్వ ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కాస్త కలర్ చేంజ్ అవుతుంది. 3 days వరకు కూడా అస్సలు పాడవదు. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.